ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ షాకింగ్, అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలతో కూడిన T20 స్క్వాడ్ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. ఇండియన్ క్రికెట్లో ఒక ఊహించని సంచలనం. నిన్నటిదాకా వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ ఈరోజు అసలు టీంలోనే లేడు. కేవలం 15 ఏళ్ల కుర్రాడు ఏకంగా టీం ఇండియా జెర్సీ వేసుకోబోతున్నాడు. అవును, ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ T20 సిరీస్ల కోసం బీసీసీఐ ప్రకటించిన స్క్వాడ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. టీమిండియా కొత్త T20 బాస్ గా శ్రేయస్ అయ్యర్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్ దక్కింది. ఒక ఏసీసీ టైటిల్ గెలిచిన ఏడాదిలోపే భారత కెప్టెన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్ కు బాధ్యతలు అప్పగించగా ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్లో కెప్టెన్ గా T20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడిన 35 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీ నుంచే కాకుండా ఏకంగా జట్టు నుంచే సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. సూర్యకుమార్ యాదవ్ తో పాటు హార్దిక్ పాండ్యా పైన వేటు పడింది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు 2026 సెప్టెంబర్లో జపాన్లోని నాగోయాలో జరిగే ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ కి కూడా ఒకేసారి టీమ్స్ ప్రకటించారు. అయితే వరల్డ్ కప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ లాంటి స్టార్స్ ఎందుకు టీంలో లేరు? ప్రెస్ మీట్ లో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అసలు నిజాలు ఏం చెప్పాడు? స్క్వాడ్ లో మిస్ అయిన ప్లేయర్స్ పరిస్థితి ఏంటి? ప్రతి విషయాన్ని స్పెషల్ అనాలిసిస్ లో పిన్ టు పిన్ బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, భారత్ తరఫున అయ్యర్ చివరిసారిగా డిసెంబర్ 2023లో T20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడినప్పటికీ అప్పటి నుండి అతని స్థాయి పెరుగుతూనే ఉంది. అతను 2024లో కోల్కతా నైట్ రైడర్స్ కు 3వ IPL టైటిల్ను, ఆ తర్వాత 2025లో పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు చేర్చాడు. గత 3 సీజన్లలో ఒక నాయకుడిగా గొప్ప ప్రశంసలు అందుకున్నాడు. భారత్ వరుసగా 2 T20 ప్రపంచ కప్ టైటిళ్లను గెలుచుకున్న ఈ కాలంలో IPLలో బ్యాటింగ్ లో కూడా అతని ప్రదర్శన మెరుగుపడింది. 2025లో అతను తన IPL కెరీర్ లో తొలిసారిగా ఒక సీజన్లో 600 పరుగులకు పైగా సాధించాడు మరియు ఇటీవల ముగిసిన సీజన్లో 498 పరుగులు చేశాడు. ఆ సీజన్లోని తన చివరి మ్యాచ్లో తొలి సెంచరీని కూడా నమోదు చేశాడు. సెలెక్టర్లు మొత్తం 3 మేజర్ అసైన్మెంట్స్ కోసం జట్లను ఎంపిక చేశారు. ఐర్లాండ్తో 2 మ్యాచ్లు, ఇంగ్లాండ్తో 5 మ్యాచ్లు టూర్లతో పాటు జపాన్ ఏషియన్ గేమ్స్ కు కూడా దాదాపు ఒకే కోర్ టీంను కొనసాగించారు. ఐర్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్ల పూర్తి స్క్వాడ్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, తిలక్ వర్మ వైస్ కెప్టెన్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్నోయ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్. ఈ ఏడాది సెప్టెంబర్లో జపాన్లో జరగనున్న ఆసియా క్రీడల కోసం భారత్ ప్రకటించిన బలమైన జట్టులో జస్ప్రీత్ బుమ్రాకు చోటు దక్కింది. కొత్తగా నియమితులైన T20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ఎంపిక చేసిన జట్టును పోలిన ఈ జట్టుకు మరోసారి సారథ్యం వహించనున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల జట్లలో ఉన్న మహమ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్లను ఆసియా క్రీడలకు ఎంపిక చేయలేదు. ఆ 2 పర్యటనలకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా ఆసియా క్రీడల్లో భారత బౌలింగ్ విభాగానికి సారథ్యం వహించేందుకు ఇండియాస్ నెంబర్ 1 డెత్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను స్క్వాడ్ లోకి తీసుకొచ్చారు. మిగిలిన ప్లేయర్స్ యథాతథంగా ఉంటారు. గత ఆసియా క్రీడలకు భారత్ బలహీనమైన జట్టును పంపింది. ఆ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్తో ఆసియా క్రీడల్లోని కొంత భాగం ఏకకాలంలో జరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మతో సహా పలువురు ప్రముఖ ఆటగాళ్లు అందుబాటులో లేనప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ప్రస్థానం ఒక చారిత్రాత్మక మార్పుతో మొదలు కాబోతోంది. భారత క్రికెట్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ తొలిసారిగా సీనియర్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టుకు ఎంపికైన వైభవ్ టీమిండియా చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. దీనితో లెజెండరీ క్రికెటర్ సచిన్,
టెండూల్కర్ పేరిట 36 ఏళ్లుగా ఉన్న సుదీర్ఘ రికార్డు బద్దలైపోయింది. సచిన్ టెండూల్కర్ 1989లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసినప్పుడు ఆయన వయసు 16 ఏళ్ల 205 రోజులు. ఇప్పుడు కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డును తిరగరాయడానికి సిద్ధమయ్యాడు. ఈ ఎడమ చేతివాటం యువ బ్యాటింగ్ సంచలనం ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల వరద పారించాడు. ఏకంగా 776 పరుగులు చేసి టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా నిలవడమే కాకుండా అత్యంత చిన్న వయసులో ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ పాత రికార్డును కూడా ఈ కుర్రాడు చెరిపేశాడు. వయసు చిన్నదే అయినా క్లాస్ అండ్ మాస్ హిట్టింగ్తో సెలెక్షన్ కమిటీ తలుపులు బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఇండియా ఏ తరపున శ్రీలంక ఏ, ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్లతో తలపడేందుకు సిద్ధమవుతున్న వైభవ్ అదే భీకర ఫామ్ను సీనియర్ జట్టులోనూ కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. లక్నో సూపర్ జైంట్స్ మెరుపు వేగంతో బౌలింగ్ చేసే 24 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఐపీఎల్ 2026లో ఇతని పేస్ ప్రొఫైల్, వికెట్ టేకింగ్ ఎబిలిటీ చూసి బ్యాకప్ ఫాస్ట్ బౌలర్గా ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్కు ఎంపిక చేశారు. వైట్ బాల్ క్రికెట్లో ప్రిన్స్ ప్రదర్శన అద్భుతంగా ఉందని, దేశవాళీ మరియు ఐపీఎల్లో అతను చూపించిన వేగం, నియంత్రణ జట్టుకు ఉపయోగపడతాయని అగర్కర్ చెప్పారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. వరల్డ్ కప్ విన్నింగ్ స్టార్స్ అందరినీ ఒకేసారి పక్కన పెట్టడం వెనుక ఉన్న బలమైన కారణాలు విషయానికి వస్తే, సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే, T20 వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ను పూర్తిగా స్క్వాడ్ నుండి తొలగించడం అందరికీ మైండ్ బ్లాక్ చేసింది. ప్రధాన కారణం ఐపీఎల్ 2026లో స్కై ఫామ్ చాలా ఘోరంగా ఉంది. రన్స్ చేయలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. T20 వరల్డ్ కప్ ముగిశాక మేము ఒక కొత్త శకం కోరుకున్నాం. ఫ్యూచర్ సైకిల్ బిల్డ్ చేయడానికి మాకు టైం ఉంది. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ పూర్తి అర్హుడు. కేకేఆర్ ని ఛాంపియన్ గా చేయడం, పంజాబ్ కింగ్స్ తో అద్భుత సీజన్లు చూడటం వల్ల అతనికి లీడర్షిప్ ఇచ్చాం. సూర్యకుమార్ యాదవ్ ను పక్కన పెట్టడం వెనుక మా ఫ్యూచర్ ప్లాన్స్ తో పాటు అతని రీసెంట్ పూర్ ఫామ్ కూడా ఒక కారణం. దీనిపై సూర్యతో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. ఆ సంభాషణ మా ఇద్దరి మధ్య ఉంటుంది, కానీ టీం ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం అని అజిత్ అగర్కర్ అన్నారు. హార్దిక్ ని కూడా ఈ సిరీస్లలో ఎంపిక చేయలేదు, ఎందుకంటే బీసీసీఐ రొటేషన్ పాలసీని ఫాలో అవుతోంది. ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్లో హార్దిక్ మెయిన్ ప్లేయర్గా ఉంటాడని, అందుకే ఈ T20ల నుండి రెస్ట్ రొటేషన్ ఇచ్చారని స్పష్టమైంది. హార్దిక్ పాండ్య మా మెయిన్ ప్లేయర్. ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్లో అతను కీలక పాత్ర పోషిస్తాడు. హార్దిక్ మా వన్డే ప్లాన్స్ లో ఉన్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ మా ప్రధాన లక్ష్యం. అందుకే అతని వర్క్లోడ్ మేనేజ్ చేయడానికి ప్రస్తుత మేనేజ్మెంట్ మరియు ప్లేయర్స్ రొటేషన్లో భాగంగానే అతనికి బ్రేక్ ఇచ్చాం అని అజిత్ అగర్కర్ అన్నారు. కుల్దీప్ యాదవ్, రింకు సింగ్ ఫామ్ మరియు కాంబినేషన్స్ కారణంగా వీరు మిస్ అయ్యారు. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ల ఐపీఎల్ ప్రదర్శన బాగుండటంతో స్పిన్ డిపార్ట్మెంట్ లో మార్పులు చేయాల్సి వచ్చింది. శుభమన్ గిల్ T20ల రేసులో చాలా వెనుకబడిపోయాడు. ఐపీఎల్ 2026లో గిల్ గుజరాత్ టైటాన్స్ తరఫున 730 కంటే ఎక్కువ రన్స్ చేసినప్పటికీ వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మల అగ్రెసివ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ముందు గిల్ రూట్ బ్లాక్ అయిపోయింది. అలాగే ఐపీఎల్లో ఆర్సీబీని వరుసగా 2 సార్లు ఛాంపియన్ గా నిలిపిన ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ను మరియు ఐపీఎల్ 2026లో 28 వికెట్లు తీసి ఐపీఎల్ సీజన్లో హైయెస్ట్ వికెట్లు తీసిన బౌలర్లలో సెకండ్ ప్లేస్ ఉన్న భువనేశ్వర్ కుమార్ ని కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు. బీసీసీఐ తీసుకున్న ఈ సంచలన నిర్ణయాలు టీమిండియా ఫేస్ ని మార్చేయబోతున్నాయి. శ్రేయస్ అయ్యర్ లీడర్షిప్ లో యంగ్ గన్స్ ఇంగ్లాండ్, ఐర్లాండ్ గడ్డపై ఎలాంటి అద్భుతాలు చేస్తారు? అలాగే జపాన్ ఏషియన్ గేమ్స్ లో బుమ్రా ఎంట్రీతో గోల్డ్ మెడల్ మనదేనా? అసలు సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీ నుండి తీసేయడం కరెక్టేనా? శుభమన్ గిల్, రింకు సింగ్లపై మీ అభిప్రాయమేంటి? 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ క్రికెట్లో సక్సెస్ అవుతాడా? కింద కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాలను షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.